హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణారాజ్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఈరోజు వీడియో అయితే హెర్నియా పెయిన్ గురించి నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నాను. సో నాలాగే మీరు కూడా హెర్నియా పెయిన్తో బాధపడుతున్నట్టయితే కనుక ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. దీని తాలూకా సిమ్టమ్స్ కానీ మనం ఎలా క్యూర్ చేసుకోవచ్చు, దీనికి తీసుకోవాల్సిన డైట్ కానీ ఎక్సర్సైజెస్ కానీ ఇలాంటివన్నీ ఏమేమి చేయొచ్చు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈరోజు నేను ఇవ్వబోతున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణారాజ్ వర్మ వెయిట్ లాస్ జర్నీ. ఈరోజు డే 285లో ఉన్నాను. సో ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే నా మేజర్ బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటో మీ అందరికీ తెలుసు కదా, అంబ్లికల్ హెర్నియా. సో ఆ అంబ్లికల్ హెర్నియా అనేది నాకు ఇప్పుడు కాదండి, ఎప్పుడు ప్రెగ్నెన్సీ టైం నుంచి కూడా నాకు ఆ పెయిన్ ఉండేది. కాకపోతే స్టార్టింగ్లో నాకు అప్పుడు తెలియలేదు, ట్విన్స్ కాబట్టి సో పెయిన్ కానీ అన్నీ నార్మలే అనుకున్నాను, ఫాల్స్ పెయిన్స్ రావడం ఇలాగ అనుకున్నాను. కానీ హెర్నియా పెయిన్ అని అప్పుడు తెలియలేదు. ఆఫ్టర్ డెలివరీ, ఆఫ్టర్ పిల్లలు పుట్టాక నాకు అసలు సీసెక్షన్ అయినా కూడా ఎప్పుడు రెస్ట్ అనేది తీసుకోలేదు బేసిక్గా. సో ఆ రెస్ట్ తీసుకోకపోవడం, పిల్లలతో బాగా హడావిడి పనులు అన్నీ చేసుకుంటూనే నాకు ఆ హెర్నియా అనేది బాగా ఎక్కువైపోయి ఎలాగంటే అప్పుడప్పుడు చాలా సివియర్ పెయిన్ వచ్చేసి సమ్ బెలూన్ లాగా ఇలాగ పొట్ట పైకి ఇలా ధన్నేస్తూనే అంత హారబుల్గా ఉండేదన్నమాట. ఆ పెయిన్ తట్టుకోలేకపోయేదాన్ని. బట్ ఒక్కసారి ఏంటంటే ఆఫ్టర్ 1 year అనుకుంటాను, ఇంక పెయిన్ భరించలేకపోతున్నాను, ఎప్పటికప్పుడు నెగ్లెక్ట్ చేస్తున్నానని చెప్పి డాక్టర్తో చెప్పాను. సో అప్పటి వరకు ఏంటంటే నేను నార్మల్ పెయిన్ అయ్యే, నాకు స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల అనుకున్నాను, చెప్పలేదు ఇప్పుడు. సో డాక్టర్తో చెప్తే తను ఏంటంటే స్కాన్ చేయించారు. స్కాన్లో ఫస్ట్ తెలియలేదు, తర్వాత ఏంటంటే అబ్డామిన్ స్కాన్ కంప్లీట్గా ఏదో స్కాన్ రాసేదిలేండి, అది చేయించుకున్నాక నాకు అప్పుడు హెర్నియా అనేసి తనకి డౌట్ వచ్చింది ఫస్ట్. సో ఈ స్కాన్ చేయించుకుంటే నీకు తెలుస్తుందని చెప్తే అప్పుడు అంబ్లికల్ హెర్నియా అనేసి తెలిసాక అప్పుడు చెప్పారు, చిలక్కి చెప్పినట్టు చెప్పారు డాక్టర్, నువ్వు ఎక్సర్సైజ్ అనేది లైక్ అంటే ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి నీకు ఉండాలి, అండ్ వెయిట్ లాస్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్. అప్పుడు మనం 150 అబవ్ ఉండేవాళ్ళం, అంటే నియర్లీ 120 దగ్గర ఉండేదన్నమాట. సో నీకు ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్, అండ్ మోస్ట్లీ డైట్ ఎంత బాగా చేస్తావో అంత బాగా నీకు వెయిట్ లాస్ అవుతుంది, హెర్నియా ప్రాబ్లం తగ్గుతుంది. కానీ కంపల్సరీ సర్జరీ అయితే మస్ట్ అండ్ షుడ్. కానీ అంటే జాగ్రత్తలు తీసుకుంటే మాకు కొంతవరకు పోస్ట్పోన్ చేయొచ్చు. ఎందుకు అంటే పోస్ట్పోన్మెంట్ ఎందుకు, వెంటనే సర్జరీ ఎందుకు చేయించుకోలేదు నేను అంటే, ట్విన్స్ నా పిల్లలు నా మాట తప్పించి ఇంకొకరి మాట వినరు, అండ్ నా దగ్గరే బాగా అటాచ్మెంట్ ఎక్కువ వాళ్ళకి. సో ఇద్దరు కాబట్టి ఎవరైనా మేనేజ్ చేయడం ఎవరికైనా బయట వాళ్ళకి కష్టము, అండ్ ఇంకా నాతో బాగా క్లోజ్ కాబట్టి ఇంకా నేను సర్జరీ అయినా కూడా వెంటనే వచ్చి నా కొడుకు ఒక్కరోజు నన్ను వదిలి అండ్ వెంటనే వచ్చి నా పొట్ట మీద కూర్చుంటాడు. సో సర్జరీ అయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కొంచెం 1 week అయినా సరే రెస్ట్ అనేది కంపల్సరీ, బెడ్ రెస్ట్ ఉండాలి, అండ్ తర్వాత ఒక హెవీ వర్క్స్ ఏవి చేయకూడదు, అండ్ ఒక 3 months అయితే కంప్లీట్గానే కొంచెం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సో ఇలాంటివేవి మనకి పిల్లలతో వర్కౌట్ అవ్వదు కాబట్టి వాళ్ళు కొంచెం సెట్ అయ్యాక ఒక 5 years అలాగా అయ్యిందనుకోండి, వాళ్ళు కొంచెం సెట్ అవుతారు కాబట్టి అప్పుడు నేను చేసుకుందాంలే అనేసి అలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. అలా పోస్ట్పోన్ చేసుకోవడంలోని ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి కరెక్ట్గా తీసుకుంటే కనుక బాగుంటుంది. కానీ ఎప్పటికైనా హెర్నియా అనేది ఏ యోగాతోనో డైట్తోనో వీటితో అయితే పూర్తిగా తగ్గిపోదు. మీరు అలాంటివి చూసి మోసపోవద్దు. హెర్నియా కంపల్సరీ సర్జరీ అనేది మస్ట్ అండ్ షుడ్. సర్జరీ అంటే ఏం చేస్తారు అంటే ఏం లేదు, మనకి హెర్నియా అసలు ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మనకి రైట్ అండ్ లెఫ్ట్ అబ్డామిన్ అనేసి 2 మజిల్స్ టైపు ఉంటాయంట, అబ్డామిన్ మజిల్స్. సో అవి ఏంటంటే డివైడ్ అవ్వడం వలన ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఇలాంటి టైంలో ఎక్కువగా వస్తుంటుంది చాలామంది, కొంతమంది చిన్నపిల్లలకు కూడా వస్తూ ఉంటుంది. అది ఏవేవో రీజన్స్ ఉండొచ్చు, కానీ ఇవి ఎప్పుడైతే డివైడ్ అవుతాయో మనకి ఇంటెస్టైన్ భాగంలోని అదేంటంటే ఒక బెలూన్ లాగా పైకి ఇలాగా మనకి మోస్ట్లీ ఈ బెల్లీ బటన్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి ఇలా బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అలా అది పొంగినప్పుడు ఎలా అవుతుందంటే సేమ్ ఒక బెలూన్ ఎలాగైతే ఇలా విచ్చుకుంటుందో అలా పైకి విచ్చుకోవడం, మళ్ళీ అది ఇలా రిలాక్స్ అవుతూ ఇలా లోపలికి వెళ్ళడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మనకి ఎప్పుడైతే హెర్నియా పెయిన్ నాకు వచ్చినప్పుడు ఎలా అవుతుంది అంటే సేమ్ అలాగే ఒక బెలూన్ ఇలాగ పంప్ ఇలాగ వస్తుంది, మళ్ళీ ఇలా లోపలికి వెళ్తుంది. సో ఈ కాంట్రాక్షన్స్ అన్ని చాలా ఎక్కువగా జరుగుతాయి. ఆ టైంలో
అది ఎప్పుడైతే ఇలా పొంగుతుందో ఆ టైంలో మనకి ఆ పెయిన్ అనేది చూసారా చాలా హారబుల్ ఉంటుంది, తట్టుకోవడం చాలా కష్టం. కానీ నేను బేర్ చేయగలుగుతున్నాను. ఎందుకు అంటే నేను చేసే ఎక్సర్సైజెస్ కానీ డైట్ కానీ ఇవన్నీ నాకు చాలా హెల్ప్ అవుతున్నాయి. ఒకప్పుడు భరించలేకపోతూ ఉండేదాన్ని, కానీ కొంచెం మా అమ్మ నన్ను చాలా చిన్నప్పటి నుంచి కూడా మొండిగా పెంచింది. సో మొండితనం వల్ల నేను ఏదైనా తట్టుకుంటూ చేసుకుంటూ ఉండేదాన్ని. సో అలాంటి అవి అవుతూ ఉంటాయి అన్నమాట. సో దీనికి ఏం చేస్తారంటే ఆపరేషన్ చేసి, సర్జరీ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి టైర్ ఏదైనా ఉందనుకోండి, టైర్ పంచర్ అయ్యింది, పంచర్ అయితే ఏం చేస్తారు, ఇంకో ముక్క తీసుకొచ్చి దానికి అతికిచ్చి దాన్ని కొడతారు కదా. సో అలాగే సేమ్ కూడా మనకి ఈ హెర్నియాకి ఏం చేస్తారంటే ఇంటెస్టైన్స్ అనేవి పేగు అనేది లోపలికి తోసి అక్కడ పైన ఒక మెష్ అనేది వేస్తారు. ఆ మెష్ వేసేయడం వల్ల ఏంటవుతుందంటే మళ్ళీ అది ఆ పేగు మళ్ళీ పైకి పంప్ అవ్వకుండా మనకి ఆ మెష్ అనేది కాపాడుతుంది. అంతేగాని పూర్తిగా క్యూర్ అయితే కాదు. అది మనలో ఉంటుంది. కాకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కరెక్ట్గా కనుక తీసుకుంటే అది మీకు రాదు. ఈ హెర్నియా ఇష్యూ ఎప్పుడైనా ఎవరికైనా రావచ్చు. సో మీరు అది రాకుండా ఉండాలి అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మోస్ట్లీ ఫస్ట్ వచ్చేసి డైట్, ఎక్సర్సైజు ఇంకోటి తర్వాత విషయం. కానీ డైట్ మీరు ఎంత బాగా చేస్తే అలాంటి ఇష్యూస్ రావు. ఒకవేళ ఉన్నా కూడా చాలా బాగా క్యూర్ అవుతాయి. సో అందరికీ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ సెట్ అవుతుంది అని నేను చెప్పను. ఎందుకంటే మీకున్న పెయిన్ బట్టి, మీ సివియారిటీని బట్టి అది ఉంటుంది. సో నేను కూడా స్టార్టింగ్లోనే ఎక్సర్సైజ్ చేస్తే నేను చేయలేకపోయేదాన్ని అనమాట. చేస్తూ ఉంటే నాకు ఇంకా ఎక్కువ ప్రెషర్ వచ్చేసేది. కానీ మెల్లిగా స్లోలీ నేనేంటంటే ఫస్ట్ ఒక లాస్ట్ 2 years నేను ఎక్సర్సైజ్ కాకుండానే వాకింగ్కి వెళ్ళేదాన్ని. వాకింగ్ కూడా అంటే ఒకరోజు వెళ్ళేదాన్ని, ఒకరోజు మానేసేదాన్ని. సో దీనివల్ల వెయిట్ లాస్ అస్సలు అవ్వలేదన్నమాట. సో ఎప్పుడైతే నేను ఎక్సర్సైజ్ ఒక ప్రాసెస్లో స్టార్ట్ చేశానో, లైట్ సింపుల్ ఫస్ట్ వార్మప్స్ ఇలాంటివి స్టార్టింగ్ చేసి అలా పెంచుకుంటూ వెళ్ళాను. అది కూడా నేను కొన్ని విషయాలు చెప్తాను హెర్నియా గురించి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అబ్డామిన్ బెల్ట్ అనేది మీకు ఎంత హెల్ప్ అవుతుందంటే డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ మీకు ఉండాల్సింది అబ్డామిన్ బెల్ట్. పెయిన్ వచ్చినా రాకపోయినా అబ్డామిన్ బెల్ట్ ఎప్పుడు ఎక్కువసేపు వేసుకొని ఉంచుకోవడం అనేది హెర్నియా ఉండే వాళ్ళకి చాలా 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 ముఖ్యమైనది. బికాజ్ ఏంటంటే మనకు తెలియదు, మనం సడన్గా ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు కానీ ఇంకోటి కానీ చేసేటప్పుడు ఆ హెవీ బరువు ఏదైనా మోస్తే ఆ ప్రెషర్ వచ్చేసి ఇక్కడే పడుతుంది. ఆ ప్రెషర్ పడినప్పుడు మీకు అది చాలా ఎక్కువైపోయి చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో అలా పడకుండా ఉండాలంటే కంపల్సరీ ఇప్పుడు నాకు కూడా చూసారు కదా అబ్డామిన్ బెల్ట్, ఇదైతే నేను మస్ట్ అండ్ షుడ్గా వేసుకుంటాను. నా పొట్ట ఒక్కొక్కసారి పెద్దగా కనిపించడానికి కారణం ఏంటి అంటే అబ్డామిన్ బెల్ట్ 3 layers ఉండే అబ్డామిన్ బెల్ట్ నేను వేసుకుంటాను. సో ఎక్సర్సైజ్ చేసినా, డ్యాన్స్ చేసినా, ఏం చేసినా ఒక్కొక్కసారి పొట్ట అనేది కొంచెం పెద్దగా కనిపిస్తుంటుంది. అది కారణం ఏంటి అంటే నా అబ్డామిన్ బెల్ట్. అది ఉన్నా ఎలా కనిపించినా నాకు అనవసరం. నాకైతే మెయిన్ కావాల్సింది ఏంటి అంటే నా పొట్టకి సపోర్ట్ కావాలి. సో ఆ సపోర్ట్ లేదే నేను చేస్తే గనక చాలా సివియర్గా ఉంటాయి నాకు రియాక్షన్స్ అనేవి. సో అందుకే అబ్డామిన్ బెల్ట్ ఎప్పుడు వేసుకుంటాను. సో అది ఎంత హెల్ప్ అవుతుందంటే, ఎంత ప్రొటెక్ట్ చేస్తుందంటే ఆ పేగ్ అనేది బయటికి పూర్తిగా రాకుండా మనకి లోపల సర్జరీ చేసి మెష్ ఎలా వేస్తారో బయట నుంచి మీరు అబ్డామిన్ బెల్ట్ కనుక వేసుకొని ఏదైనా యాక్టివిటీ చేస్తే చాలా సపోర్ట్ ఇస్తుంది. అలాగే సో అబ్డామిన్ బెల్ట్ మస్ట్ అండ్ షుడ్గా అలవాటు చేసుకోండి. నేను కూడా స్టార్టింగ్ నాకు డాక్టర్ చెప్తే చాలా నెగ్లెక్ట్ చేసేసాను. నాకు అది చిరాగ్గా ఉంటుంది, పనులు చేసుకున్నా ఏం చేసినా స్వెట్ పడుతుంది కదా ఎందుకులే అన్నట్టు వదిలేసాను. కానీ అది వేసుకుంటున్న దగ్గర నుంచి దానివల్ల నాకు పెయిన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ నాకు ఎప్పుడైనా సడన్గా నాకు కూడా బాగా సివియర్ పెయిన్ వచ్చేస్తే అబ్డామిన్ బెల్ట్ వెంటనే వేసేసుకొని అలా కవర్ చేసుకుంటే అది పట్టినట్టు ఉంటుంది చూసారా, అలా పట్టి ఇలా ఉంచినప్పుడు ఆ పేగు బయటకు తన్నకుండా హెల్ప్ అవుతుంది, ప్రొటెక్ట్ చేస్తుంది మనల్ని. సో ఇది వేసుకున్నాక నాకు కొంతసేపు రెస్ట్ తీసుకుంటే, మెయిన్ వచ్చేసి రెస్ట్ అవసరం. ఆ రెస్ట్ కనుక మీరు ఒక 2 hours 3 hours స్లీప్ వేసేసారు అనుకోండి మంచిగా. నేను కూడా నిన్న టైం కూడా చూసుకోలేదు. ఇంకా అందరూ చెప్పాను నాకు చాలా సివియర్ ఉంది పెయిన్, నేను తట్టుకోలేకపోతున్నాను, పిల్లలు మీరు ఎలా చూసుకుంటారో నాకు తెలియదు, చూసుకొని నేనైతే పడుకోవాలని చెప్పి శుభ్రంగా 3:30 ఆ టైంకి నాకు పెయిన్ వచ్చింది బాగాని. కొంతసేపు అలాగా అంటే పెయిన్ కిల్లర్స్ మనం వేసుకోవచ్చు. డాక్టర్ కూడా నాకు ఎప్పుడైనా మరీ సివియర్ అయితే పెయిన్ కిల్లర్ వేసుకోమని అన్నారు. కానీ
నాకు పెయిన్ కిల్లర్స్ నిజంగా వాటి మీద మంచి ఒపీనియన్ లేదు. పెయిన్ కిల్లర్స్ నాకు అసలు ఎప్పుడో మరీ తట్టుకోలేకపోతే కానీ వేసుకొని నిన్న కూడా తట్టుకోలేకపోయిన పెయిన్ వచ్చినా కూడా గట్టిగా అబ్డామిన్ బెల్ట్ పెట్టేసుకొని శుభ్రంగా పడుకుని పోయాను. 7 వరకు పడుకున్నాను. 7 PM వరకుని పడుకుంటే 3:30 PM నుంచి 7 PM వరకు పడుకుంటే శుభ్రంగా ఆల్మోస్ట్ అంటే కొంచెం వరకు రిలాక్సేషన్ అయితే అయ్యింది. పెయిన్ పూర్తి పోలేదు కానీ రిలాక్స్ అయ్యాను. సో ఇలా రిలాక్సేషన్ అనేది మీకు కంపల్సరీ అవసరం. ఈ పెయిన్ వచ్చినప్పుడు సర్జరీ కానీ మీరు ఇంకా ప్లాన్ చేసుకోకపోతే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. రెస్ట్ అనేది కంపల్సరీ అవసరం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ మీరు వాష్రూమ్కి వెళ్ళినా చేసినా సరే పొట్ట టైట్ చేసి మీరు మోషన్ వెళ్ళినప్పుడు కానీ చేసినప్పుడు కానీ మీరు పొట్ట అనేది గట్టిగా ప్రెస్ చేసి టైట్ చేయొద్దు. మీకు ఆ టైంలో కాన్స్టిపేషన్ ఇష్యూ అనేది కంపల్సరీ వస్తుంది. కాన్స్టిపేషన్ ఇష్యూకి హెర్నియాకి చాలా రిలేషన్ ఉంది. సో కాన్స్టిపేషన్ అయితే మీకు కంపల్సరీ మీరు అన్ని జాగ్రత్తలు తీసుకున్న కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. ఆ టైంలో మీరు పొట్ట టైట్ చేసి కానీ సివియర్ చేశారో అది మళ్ళీ మీకు చాలా పెయిన్ వస్తుంది. సో అలాంటివి చెయ్యొద్దు. మీరు అలాంటప్పుడు చేయాల్సింది ఏంటంటే హై ఫైబర్ ఉండే ఫుడ్స్ బాగా తినండి. సో హై ఫైబర్ ఉన్న ఫుడ్స్ నేను కూడా ఎందుకు ఎక్కువగా ఫైబర్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటాను నా చట్నీస్లో కానీ వీటిల్లో కానీ మీరు చూసినట్టయితే ఎక్కువగా రాడిష్ లీవ్స్ కానీ లేదంటే క్యారెట్స్, కీరా ఇలాంటివన్నీ ఎక్కువ ఎందుకు యూస్ చేస్తానంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఫైబర్ అనేది మీకు వెళ్తే బాడీలోకి కాన్స్టిపేషన్ ఇష్యూస్ అనేవి కంపల్సరీ పోతాయి. సో ఆ ఫైబర్ తీసుకోవడానికి ఎక్కువగా చూడండి. అలాగే కాల్షియం, ఐరన్, బెల్లం కానీ ఇలాంటివన్నీ తీసుకోండి. కాల్షియంకి నువ్వులు వాడడం ఇలాంటివన్నీ వాడండి. కానీ మస్ట్ అండ్ షుడ్గా ఆయిల్స్ అయితే మనం కంప్లీట్ అవాయిడ్ చేయాలి. అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా చాలా వరకు పీసీఓఎస్ ప్రాబ్లమ్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అవే జాగ్రత్తలు మన హెర్నియా ఇష్యూ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి చాలా వరకు తగ్గించేసి పూర్తిగా అవాయిడ్ చేసి కార్బ్స్ అనేవి పూర్తిగా మానేయాలి. రైస్ కంటెంట్ ఇవి తగ్గించేసి మీరు ఆ ప్లేస్లోని స్ప్రౌట్స్, మిల్లెట్స్ లేదంటే జొన్న రవ్వ లేదంటే బ్రోకెన్ వీట్, అటుకులు ఇలాంటివి ఏమైనా తీసుకుంటే పర్వాలేదు. ఓట్స్ చాలా మంచిది. సో ఇలాంటి ఫైబర్ ఎక్కువగా ఉండేవి తీసుకోండి. అదే కానీ కార్బ్స్ ఎక్కువగా తీసుకున్నారంటే హెర్నియాకి చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. మీకు ఆ పెయిన్ అనేది బాగా ఎక్కువ త్వరగా వచ్చేస్తూ ఉంటుంది. సో నేను రైస్ మానేయడానికి కూడా మెయిన్ రీజన్ వచ్చేసి నా హెర్నియా ప్రాబ్లమ్. సో అందుకనే హెర్నియా కోసమని నేను రైస్ కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రాపర్ డైట్ కనుక మీరు చేయలేకపోతే ఈ ప్రాబ్లం అనేది మన నుంచి ఎప్పటికీ కదలదండి. సో ప్రాపర్ డైట్ ఎలా ఉండాలంటే మీరు ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి. మీకు డాక్టర్ చెప్తారు లైక్ 1 అవర్కి 2 అవర్స్కి మీరు ఏదో ఒకటి తింటూ ఉండండి అని చెప్పి. తింటూ ఉండమంటే మనం ఏది పడితే అది తినేయడం కాదు. కరెక్ట్ ప్రాపర్ ప్రోటీన్ తీసుకోవాలి. లైక్ బాయిల్డ్ ఎగ్స్ కానీ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం. డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, బాదం కానీ ఇలాంటివన్నీ ప్రాపర్ టైంలో, అది కూడా నైట్ టైం కూర్చొని బాదం జీడిపప్పు తినడం కాదు. ప్రాపర్గా మార్నింగ్ టైంలో ఒక 11 o'clockకి ఆ టైంకి, లేదు అంటే ఈవినింగ్ 3:30-4 ఈ లోపల ఫినిష్ చేసేయాలి. సో ఇలాంటివన్నీ చూసుకోండి. ఇదొకటి. అండ్ ఎక్సర్సైజ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా. ఎక్సర్సైజ్ అంటే నేను ఎగురుతున్నాను కదా అని అందరినీ నేను ఎగరమని అయితే చెప్పను. నేను జంపింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను కదా. సో జంపింగ్ ఎక్సర్సైజ్ అనేది అందరికీ పడకపోవచ్చు. నేనేంటంటే బాడీని స్టార్టింగ్ నుంచి ఒక రకంగా మౌల్డ్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి అన్ని రకాల జంపింగ్ ఎక్సర్సైజెస్ కానీ అన్ని రకాల పోజెస్, యోగా కానీ అన్నీ చేయగలుగుతున్నాను. కానీ మీకు బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే యోగా ఆసనాస్. ఇవి గనక మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే గనక మీకు హెర్నియా అనేది చాలా వరకు తగ్గుతుంది. కావాలంటే మీరు ట్రైనర్ సపోర్ట్, ఎవరినైనా మంచి ట్రైనర్ని చూడండి. అన్ని రకాల జబ్బులు నయం చేసే ట్రైనర్ ఉంటే గనక చాలా బాగా మీరు అవి యోగా పోజెస్ అనేవి అలవాటు చేసుకొని మంచి స్ట్రెచెస్ అనేవి చేయొచ్చు. అండ్ నా వీడియోస్లోని మీకు కావాలి అంటే పోస్ట్ నేటల్ వర్కౌట్స్ ఒక వీడియో ఉంది, అది చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే కూల్ డౌన్స్ అండ్ స్ట్రెచెస్ బై అరుణ రాజ్ వర్మ అనేసి. అంటే మీకు ఆ కూల్ డౌన్ స్ట్రెచెస్ వచ్చేస్తే అవి ఎలాంటి వాళ్ళకైనా బాగా హెల్ప్ అవుతాయి. కూల్ డౌన్స్ స్ట్రెచెస్ ఎవరైనా చేయొచ్చు. ఆ కూల్ డౌన్స్ చేయడం వల్ల హెర్నియాకి చాలా రిలాక్సేషన్ వస్తుంది. సో అది కూడా చూడండి. అండ్ నేనైతే పర్టికులర్గా మరీ చెప్తున్నాను, నేనేదో పెద్ద యోగా ట్రైనర్ని కాదు, లేకపోతే ఎక్సర్సైజ్ కానీ ఇవేవి నాకు సర్టిఫికేషన్ లేదు, ఏం లేదు. కాకపోతే నాకున్న నాలెడ్జ్ని
నేను షేర్ చేసుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్ మాత్రమే, అండ్ ఇదే బేస్ చేసుకొని చేయమని అయితే నేను ఎప్పుడూ ఎవరికి సజెస్ట్ చేయను. కాకపోతే నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. సో ఇవి ఎవరికైనా ఈ టిప్స్ కనుక హెల్ప్ అవుతే మీకు అది పనికొస్తుంది అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనమాట. సో అవి చూసుకోండి. హెర్నియా ఇష్యూ అనేది సింపుల్ ఇష్యూ అయితే కాదు, దాన్ని చాలా లైట్గా అయితే తీసుకోవద్దు. దానికోసం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోవాలి. డైట్, ఎక్సర్సైజ్ అండ్ అబ్డామిన్ బెల్ట్, ఈ 3 అయితే కంపల్సరీ మీరు చూసుకోండి. మీరు ఎలాంటి వాళ్ళైనా మీకు ఎక్సర్సైజ్ కనుక పడలేదు అంటే, అస్సలు పడట్లేదు, మీ బాడీకి సపోర్ట్ చేయట్లేదంటే, ఎలాంటి వాళ్ళకైనా పనికొచ్చే ఒక వర్కౌట్ ఏంటంటే వాకింగ్. సో వాకింగ్ వల్ల మీరు వెయిట్ మరీ తగ్గిపోకపోవచ్చేమో, కానీ అలా మెయింటైన్ అవుతుంటారు. మీకు హెల్త్కి చాలా మంచిది. చాలా రకాల జబ్బులు అనేవి నయం చేసుకోవడానికి వాకింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు మార్నింగ్, ఈవినింగ్ 2 పూట్ల కనుక వాకింగ్ మీరు ఫాస్ట్గా కనుక నడవగలిగితే కంపల్సరీ వెయిట్ లాస్ కూడా అవుతారు. సో ఇవి చూసుకోండి. అంతేగాని ప్రాబ్లం ఉంది కదా అని అలా మనం ఖాళీగా కూర్చొని గోర్లు కొరుక్కుంటే ఏమీ అవ్వదు. మనకు ఆ ప్రాబ్లం ఎక్కువ అవుతుందే కానీ అది తగ్గదు. సో ఇలాంటివి చూసుకొని కంపల్సరీ మీరు కనుక ప్లాన్ చేసుకుంటే ఈ హెర్నియా ఇష్యూస్ కానీ ఇలాంటివన్నీ చాలా వరకు క్యూర్ అయిపోతాయి. సో ఈ క్యూర్ అవ్వడం అంటే నేను చెప్పేది దానంతది జబ్బు నయమైపోతుంది పోతుందని కాదండి. సర్జరీ అయ్యే కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే కనుక డెఫినెట్గా బాగా వర్కౌట్ అవుతుంది. నేను కూడా సర్జరీ చేయించుకుంటాను, కానీ ఇప్పుడు అప్పుడే కాదు. కొంచెం నా కిడ్స్ కొంచెం సెట్ అయ్యాక నాకు కొంచెం టైం జరుగుతుంది, వాళ్ళు కొంచెం సెట్ అయ్యారు, ఇంకొకరి దగ్గర ఉండగలుగుతున్నారు అన్నప్పుడు నేను చేస్తాను. అట్ ది సేమ్ టైం నేను వెయిట్ లాస్ అనేది కొంచెం నాకు ఏంటంటే 65-70 గోల్ పెట్టుకున్నాను. సో ఆ గోల్ ప్రజెంట్ అంటే నేను సెకండ్ గోల్ అది పెట్టుకున్నాను. సో ఆల్రెడీ నేను 80 రావాలనుకున్నాను, వచ్చేసాను. అండ్ 70 అండ్ 65 ఈ టైంలోకి వెళ్ళాక నేను అప్పుడు ప్లాన్ చేసుకుంటాను సర్జరీ. అప్పుడు ఏంటంటే మనకి సర్జరీ టైంలో కొంచెం వెయిట్ గెయిన్ అనేది కంపల్సరీ అవుతుంది. సర్జరీ అయ్యాక కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, సో ఆ టైంలో వెయిట్ గెయిన్ అవుతాం కాబట్టి ఒక 5 kgs నేను పెరిగినా కూడా మళ్ళీ తగ్గించుకోవచ్చు. ఇప్పుడిప్పుడే నేను తగ్గి మళ్ళీ పెరిగానంటే నేను మెంటల్గా మన వెయిట్ లాస్ కూడా మనకేంటంటే ఒక మైండ్ గేమ్ అనమాట. సో మైండ్తోనే మనం చేయాల్సి ఉంటుంది మోస్ట్లీ. సో మనం ఈ టైంలో ఇంక్రీజ్ అయ్యేమో అంటే మళ్ళీ అది మైండ్ మీద పడుతుంది. అండ్ ఇంకొకటి చెప్పాలనుకున్న మెయిన్ థింగ్ ఏంటంటే మనకి వెయిట్ గెయిన్, ఈ హెర్నియా ఇష్యూ వల్ల మనం వెయిట్ గెయిన్ కూడా అవుతాము. అది ఎలాగా అంటారా, నాకు 3 days బ్యాక్ వరకుని పెయిన్ లేనంత వరకు కూడా 78 ఉన్నాను కదా. సో సడన్గా నాకు పెయిన్ ఎప్పుడైతే వచ్చిందో నిన్న చూసుకుంటే మళ్ళీ 80కి వచ్చేసాను వెయిట్. పొట్ట కూడా నాకు ఇలా ఉండేది, పొట్ట ఇలా అయిపోయింది. నిన్న అయితే ఇంకా ఇలా పొంగిపోయింది. ఈరోజు కొంచెం మళ్ళీ స్టేబుల్ అయ్యింది, పెయిన్ కొంచెం తగ్గి స్టేబుల్ అయింది. కానీ నిన్న నా పొట్ట చూస్తే ఇలా జారిపోయి ఇంత పైకి తన్నేసింది. వెంటనే నాకు టెన్షన్ కూడా, ఆబ్వియస్లీ నాకు ఎంత తెలిసినా కూడా వస్తుంది, టెన్షన్ అనేది వస్తుంది. ఏంటి మనం మరి ఇంత పొట్ట ఇలా పొంగిపోయింది, ఏంటి మన వెయిట్ ఏంటి ఇలా పెరిగిపోయింది. కానీ అది కాన్స్టెంట్ వెయిట్ అయితే కాదు. చాలామంది హెర్నియా ఉన్న వాళ్ళు, పీసీఓడీస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు సడన్గా మీ వెయిట్ మిషన్ కనుక 2 kgs 1 kg 2 kgs ఇంక్రీజ్ అయినట్టు కానీ చూపిస్తే మీరు అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతున్నారు. నేనైతే డైట్లో కానీ ఎక్సర్సైజ్లో కానీ మిస్టేక్ అనేది చేయను, కంపల్సరీ థరోగా ఫాలో అవుతాను. కానీ ఇంక్రీజ్ అయ్యింది అంటే నేను కంగారు పడిపోవాల్సిన అవసరం ఏం లేదండి. పీసీఓడీస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు కానీ, హెర్నియా ప్రాబ్లం ఉండేవాళ్ళు, ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉండేవాళ్ళు సడన్గా వెయిట్ గెయిన్ ఒక 1 kg 2 kgs మీకు చూపించింది అంటే అది ప్రాపర్ వెయిట్ కాదు. నేను చాలాసార్లు చెప్పాను కదా, మనలో ఉన్న వాటర్ కంటెంట్ వల్ల, మజిల్ వల్ల కానీ, బోన్ వెయిట్ కానీ, ఇంకోటి దేని వల్లైనా ఒక్కొక్కసారి సడన్గా కానీ మనం ఇంక్రీజ్ అవుతున్నట్టు చూపిస్తుంది. కానీ అది కాన్స్టెంట్ అయితే ఉండదు. ఒక వారము అలా టైం తీసుకోవచ్చు. కానీ టైం తీసుకున్న కంపల్సరీ మళ్ళీ మీరు మీ పాత వెయిట్కి అయితే వచ్చేస్తారు. మీరు కరెక్ట్గా కనుక జాగ్రత్తలు తీసుకుంటే వచ్చేస్తారు. సో నేను కూడా ఈరోజు చూసుకునేసరికి 80.9కి వచ్చేసాను. అయినా కూడా నేను కంగారు అయితే పడను. ఎందుకంటే ఫస్ట్ చూసిన వెంటనే నాకు కంగారు వస్తుంది. కానీ తర్వాత ఏంటంటే నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు కరెక్ట్గా ఫ్రూట్స్ తీసుకొని, కరెక్ట్గా డ్రై ఫ్రూట్స్ అవి తింటూ, ప్రాపర్గా కనుక డైట్ మెయింటైన్ చేసుకుంటూ, కార్బ్స్ అవాయిడ్ చేసుకొని, మోస్ట్లీ షుగర్ ఇలాంటివన్నీ ఆయిల్స్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేసుకుంటే ఒక 2-3 రోజులు మనకి కొంచెం అలా చూపిస్తుంది. కానీ మళ్ళీ
మనం పాత రోజుల్లోకి వెళ్ళిపోవచ్చు. దానికోసం ఏం గాబరా పడాల్సిన పని ఏం లేదు. సో వెయిట్ గెయిన్ అయిపోయాం కదా, సడన్గా ఎందుకు వెయిట్ ఇంక్రీజ్ అయిపోయింది అనేది మీరు అనుమానాల్లోకి వెళ్ళిపోయి మనం ఏదైనా తప్పు చేస్తున్నామేమో అన్న ఫీలింగ్లోకి వెళ్ళొద్దు. మీరేం తప్పు చేయట్లేదు, కానీ కొంచెం మన బాడీ కండిషన్ వల్ల కూడా అలా అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ చూసుకుంటే జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఎప్పుడైతే నేను మీకు ఎక్సర్సైజ్ అనేవి యోగా పోజెస్ నేను చేసే సింపుల్ యోగా పోజెస్ ఫర్ హెర్నియా ఇష్యూ, సో ఇవి చూపిస్తాను. ఇవైతే నేనైతే చెప్పాను కదా, నేనేదో ట్రైడ్ అని కాదు, కానీ నేను చాలా నాలుగా నేను అబ్జర్వ్ చేసుకొని నేను నా బాడీకి ఎలాగైతే నాకు ఆ పెయిన్ అనేది రిలాక్స్ అవ్వడానికి నేను ఎలాంటి యోగా పోజెస్ అవి చేసుకుంటున్నానో అవి మీకు డైరెక్ట్గా చూపించేస్తాను. సో అవి చూడండి. మీకు ఇన్కేస్ అవి పనికొస్తున్నాయంటే ఫాలో అవ్వండి, లేదంటే మీ డాక్టర్ని ఎప్పుడు సజెస్ట్ చేసి మీరు చేయడం అనేది ఎంతైనా శ్రేయస్కరం. మీ డాక్టర్ ఓకే అంటే చేయొచ్చు, లేదంటే లేదు. సో ఇవి చూసుకోండి, ఓకేనా. సో ఈ రోజుకైతే ఉంటాను. నేను ఇప్పుడు కొన్ని ఇంకా డీప్ స్ట్రెచెస్ అవి చేసుకుంటాను. బాయ్ బాయ్ చెప్పు.
స్ట్రెచ్ దొరుకుతుంది, మజిల్స్ అనేవి బాగా ఈరోజు డైట్ విషయానికి వస్తే ఎర్లీ మార్నింగ్ ఫ్యాట్ కటర్ డ్రింక్, తర్వాత వర్కౌట్ అయిపోయాక ఫ్రూట్స్ అండ్ తర్వాత ఏమోని రాగి ముద్ద చేసుకున్నాను మాల్ట్ లాగా. ఇది ఆల్రెడీ రెసిపీ అయితే నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను చూడండి. అండ్ మధ్యాహ్నం లంచ్ వచ్చేసి రైస్ విత్ లెఫ్ట్ ఓవర్ ఫిష్ కర్రీ అండ్ దొండకాయ క్యారెట్ ఫుల్ ఫైబర్ ఉండే పచ్చడితోని రసం వేసుకొని శుభ్రంగా తిన్నాను. ఈరోజు డైట్ ఇది. మళ్ళీ రేపటి వీడియోలో మీ ముందుంటాను.